వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనం ప్రతిరోజు కూడా హాస్టల్ వార్డెన్ లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా మంచి టెస్ట్ సిరీస్ అయితే చూస్తున్నామండి. చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ అండి. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. స్టాండర్డ్ బుక్స్ నుంచి ఒక్క పేరాగ్రాఫ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి పేరాగ్రాఫ్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా మీకు అందజేస్తున్నాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే ఆఫర్ అయితే 799 ఆఫర్ ఇంకా ఉంది. వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. సామాజిక ప్రక్రియలు, రీతులు, చర్యలు, ప్రతిచర్యలు, వ్యవస్థలలో వైవిధ్యాలు లేదా మార్పులను సామాజిక పరివర్తన అంటారు. ఇది ఎవరి నిర్వచనము? ద వేరియేషన్స్ ఆర్ మోడిఫికేషన్స్ ఇన్ సోషల్ ప్రాసెసెస్, ప్యాటర్న్, యాక్షన్స్, ఇంటరాక్షన్స్ అండ్ సిస్టమ్ ఆర్ కాల్డ్ సోషల్ చేంజ్. హూస్ ఆర్ డిఫైన్ దిస్? ఎవరిచ్చారు ఈ యొక్క డెఫినేషన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా? జోన్స్ అనేటువంటి తత్వవేత్త ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, సామాజిక మార్పులకు దారితీస్తే కారకాలకు సంబంధించి సరికాని జత ఏది? సామాజిక మార్పులకు దారితీసే కారకాలకు సంబంధించి సరికాని జత. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ మ్యాచ్ రిగార్డింగ్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు సోషల్ చేంజ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ప్రకృతి వైపరీత్యాలు, వైజ్ఞానిక కారకాలు దీనికి సంబంధించిందే కాదు అసలు. ఓకేనా? సామాజిక మార్పులకు అది పర్యావరణ మార్పులు. ఓకే. వ్యక్తుల అసాధారణ చర్యలు, గెలీలియో, గాంధీజీ ఆదర్శాల ప్రభావం ఫ్రెంచ్ విప్లవం దారితీసింది. సామాజిక చర్యలు మెజారిటీ అభిప్రాయాన్ని మన్నించడం, ఇవన్నీ కూడా సామాజిక మార్పులకు దారితీసిన కారకాలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు, కరువులు, వరదలు అనేవి పరిసరాలు, భౌతిక పరిస్థితులకు సంబంధించిన కారకాలు, వైజ్ఞానిక కారకాలు కావు అని గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్, సామాజిక మార్పులకు ప్రధాన అడ్డంకులు కానిది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మేజర్ అబ్స్ట్రకిల్ టు సోషల్ చేంజ్? సామాజిక మార్పులకు అడ్డంకి కానిది ఏంటండి? ఆప్షన్ సి, నూతన యంత్రాల రాక, అరైవల్ ఆఫ్ న్యూ మెషన్స్. ఓకే, ఇది మార్పులకు అడ్డంకి కాదు. ఏంటి సామాజిక మార్పులకు అడ్డంకి? మూఢనమ్మకాలు, సోమరితనం మరియు ఉదాసీనత, పాత చాదస్తపు సాంప్రదాయాలు. ఓకే, ఆర్థడాక్స్ ట్రెడిషన్స్. వివరాలు చూద్దాం. నూతన యంత్రాల రాక అనేది సామాజిక మార్పుకు ఒక కారకము, అడ్డంకి కాదు. నెక్స్ట్ వన్, శ్రీ ఎంఎన్ శ్రీనివాసన్ ప్రకారం భారతదేశంలో సామాజిక పరివర్తనకు ప్రధాన కారణాలలో లేనిది ఏది? అకార్డింగ్ టు ఎంఎన్ శ్రీనివాస్, విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కాజ్ ఆఫ్ సోషల్ చేంజ్ ఇన్ ఇండియా? ఈ యొక్క విద్యాతత్వవేత్త ప్రకారము మరి
ఆహ్, సామాజిక పరివర్తనకు కారణం కానిది. ఏంటది? ఆప్షన్ బి. సాంస్కృతిక విలంబనం అనేది కాదు. పాశ్చాత్యీకరణము, పారిశ్రామీకరణము, లౌకికీకరణం అనేది కారణాలుగా చెప్పడం జరిగింది. శ్రీనివాసన్ గారు పాశ్చాత్యీకరణ, పారిశ్రామీకరణ, పట్టణీకరణ, లౌకికీకరణ, ఆధునీకరణ, సామాజిక పరిణితి గురించి చెప్పారు. విలంబనం ఆయన చెప్పలేదు. ఓకే. నెక్స్ట్, సామాజిక మార్పులలో విద్య పోషించే పాత్రను బలపరచుము. మ్యాచ్ ద రోల్ ప్లేడ్ బై ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ చేంజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 బై 1 చూద్దాము. చూసినట్లయితే యథాస్థితి పాత్ర, స్టాటస్ క్యూ రోల్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏం తెలియజేస్తుంది? మార్పులను ఆశించక ఉన్న స్థితి కొనసాగించడం. ఓకే. నెక్స్ట్ నెంబర్ 2. విప్లవాత్మక పాత్ర. ఓకేనా. ఆప్షన్ 1 మార్పులను అడ్డంకులను తొలగించి త్వరగా తేవడము, విప్లవాత్మక పాత్ర. నెక్స్ట్, మధ్యస్థ పాత్ర. ఓకే, మధ్యస్థ పాత్ర దేన్ని తెలియజేస్తుంది? ఇది ఆప్షన్ 2 అండి. అంతిమ సత్యాన్వేషణ చేయడము. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ డి, ఉన్నత విలువల పరిరక్షణ. ఆప్షన్ 3, గత విలువలను రక్షించి నూతన విలువలను రూపొందించడము. ఓకే. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూద్దాం. యథాస్థితి అంటే ఉన్నదున్నట్లు, విప్లవాత్మక అంటే మార్పు, మార్క్స్వాదుల వలనే త్వరిత మార్పులు తీసుకురావడము. కార్ల్ మార్క్స్ వాదులు అంటారు కదా, వారి వల్ల. నెక్స్ట్, విద్య ఎల్లప్పుడూ నూతన ప్రగతికి సాధనంగా ఉండాలని, పాత విలువలే యథాతథంగా ఉండకూడదనే విద్యా పాత్ర ఏది? విచ్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేట్స్ దాట్ ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఏ టూల్ for new progress and old values shouldn't remain as they are. ఆన్సర్ ఆప్షన్ బి అండి. యథాస్థితి పాత్ర అంటారు దీన్ని. ఏమంటారు? యథాస్థితి పాత్ర. విద్య ఇప్పుడు నూతన ప్రగతికి సాధనంగా ఉండాలి, కానీ పాత విలువలే యథాతథంగా ఉండకూడదు అని చెప్పేదండి. ఓకేనా. ఏమంటారు? అభివృద్ధి పాత్ర. అభివృద్ధి పాత్ర అంటే ఎప్పటికీ చేంజ్ అవుతూనే ఉండాలి. ఓకే. నూతన ప్రగతిని ఆశించేది విద్య యొక్క అభివృద్ధి పాత్రగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆధునిక భారతదేశంలో ఆశించే సామాజిక మార్పులలో పరిగణించబడని అంశం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ డిజైర్డ్ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా? ఆశించే సామాజిక మార్పులలో పరిగణించబడని అంశం. ఆన్సర్ ఆప్షన్స్ అండి. మతపరమైన సంకుచిత నమ్మకాలను ప్రోత్సహించడం అనేది పరిగణలోనికి ఉండదు. ఏం పరిగణలోకి ఉంటుంది చూద్దాం. అంటరానితనం, నిరక్షరాస్యత నిర్మూలించడం వంటివి, పరిమిత కుటుంబ నియమాన్ని పాటించడం. నెక్స్ట్ ఆప్షన్ 4, ధనిక పేద వర్గాల మధ్య తేడాలను తగ్గించడము. ఓకేనా. చూద్దాం. మతపరమైన సంకుచిత నమ్మకాలను ప్రోత్సహించడం అనేది ఆధునీకరణకు అడ్డంకి, ఆశించే మార్పు అనేది కాదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సామాజిక పరివర్తనలో ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించి ఒట్టావే అభిప్రాయం ఏంటి? వాట్ ఈజ్ ఒట్టావేస్ ఒపీనియన్ ఆన్ ద టీచర్స్ రోల్ ఇన్ సోషల్ చేంజ్? ఏంటి వారి అభిప్రాయము? ఆప్షన్ బి, ఉపాధ్యాయులు సమాజంపై అత్యంత ప్రభావము చూపగలరు. అంతే కదండి, ఉపాధ్యాయులు సమాజంపై అత్యంత ప్రభావం చూపగలిగేటువంటి వ్యక్తులు. ఉపాధ్యాయులు సమాజంపై అత్యంత ప్రభావం చూపగలరని ఒట్టావే అభిప్రాయపడ్డారు. నెక్స్ట్, విద్యపై సామాజిక మార్పు ప్రభావాన్ని తెలిపే అంశం ఏది? విచ్ ఎలిమెంట్ ఇండికేట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ చేంజ్ ఆన్ ఎడ్యుకేషన్? ఆప్షన్ డి అండి, పైవన్నీ. చూద్దాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా లక్ష్యాలు మారడం. ఆప్షన్ బి, సామాజిక అవసరాలు తీర్చే విధంగా సిలబస్ మారడం. నెక్స్ట్, నూతన బోధనా పద్ధతులు వాడుకలోకి రావడము. అన్నీ కూడా సరైనవే. చూద్దాం. సామాజిక మార్పుల వలన విద్యా లక్ష్యాలు, సిలబస్ మరియు బోధనా పద్ధతులు అన్నీ కూడా మారుతాయి. నెక్స్ట్ వన్, వివిధ వర్గాల దృష్టిలో
ఆధునికత అర్థాలను జతపరచుము. మ్యాచ్ ద మీనింగ్ ఆఫ్ మోడర్నైజేషన్ అకార్డింగ్ టు డిఫరెంట్ గ్రూప్స్. ఆర్థికవేత్తల దృష్టిలో, రాజకీయవేత్తల దృష్టిలో, మనోవిజ్ఞానవేత్తల దృష్టిలో అండ్ సామాన్యుల దృష్టిలో ఏంటి మరి చూద్దాం వన్ బై వన్. ముందుగా ఆర్థికవేత్తల దృష్టిలో ఏంటండి? ఆర్థికవేత్తల దృష్టిలో ఆధునీకరణ అంటే ఏంటి? ఆన్సర్ 3 అండి. ఓకే, చూద్దాం. ప్రకృతి వనరుల సద్వినియోగము ఆర్థిక ప్రగతి. ఏంటండి? ప్రకృతి వనరుల సద్వినియోగము ఆర్థిక ప్రగతి అని వీరు చెప్పడం అయితే జరిగింది ఆధునీకరణ అంటే. ఆప్షన్ బి. మరి రాజకీయవేత్తల దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి? ఆధునీకరణ అంటే ఏంటి? ఆప్షన్ 4. ప్రభుత్వ నిర్మాణ ప్రక్రియ సమస్యల పరిష్కారంగా వీరు చెప్పడం అయితే జరిగింది. నెంబర్ 3. మరి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల దృష్టిలో ఏంటండి? ఆప్షన్ 2. ఆత్మస్థైర్యము వ్యక్తిలో కలిగే ప్రేరణలు. నెక్స్ట్ వన్ లాస్ట్ది. మరి సామాన్యుల దృష్టిలో ఏంటి? ఆధునీకరణ అంటే మంచి బట్టలు, వైద్య సదుపాయాలు పొందడము. మంచి బట్టలు, వైద్య సదుపాయాలను పొందడము. ఓకే, ఇంపార్టెంట్. వివరాలు చూద్దాము. ఆర్థికవేత్తలు వనరులు, ఆర్థిక ప్రగతి అంటారు. రాజకీయవేత్తలు ప్రభుత్వ ప్రక్రియ అంటారు. సామాన్యులు మంచి బట్టలు, వైద్యం అనే పేరు చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్. కొత్త వ్యక్తులు మార్పులకు సిద్ధపడడమే ఆధునీకరణ అని నిర్వచించినది ఎవరు? కొత్త వ్యక్తులు మార్పులకు సిద్ధపడడం. మోడర్నైజేషన్ ఈజ్ అ న్యూ ఇండివిజువల్స్ బీయింగ్ రెడీ ఫర్ చేంజ్. హూ డిఫైన్ దిస్? ఆప్షన్స్ అండి. క్లార్క్ అండ్ రబ్ అనేటువంటి ఇద్దరు తత్వవేత్తలు. చూద్దాం. క్లార్క్, రబ్ ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. నెక్స్ట్, ఆధునీకరణ లక్షణాలను వాటి శాస్త్రవేత్తలతో జతపరచుము. ఆధునీకరణ లక్షణాలను వాటి శాస్త్రవేత్తలతో. మ్యాచ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడర్నైజేషన్ విత్ దేర్ స్కాలర్స్. వన్ బై వన్ చూసేద్దామండి. ముందుగా డానియల్ లెర్నర్ ఏం చెప్పారు వీరు? సహానుభూతి. ఆప్షన్ 2. సహానుభూతి సామాజిక చలనశీలత. సహానుభూతి మరియు సామాజిక చలనశీలతగా చెప్పడం జరిగింది. ఆప్షన్ బి. జే ఆల్మండ్ అండ్ జేసా కోల్మన్ వీరేం చెప్పారండి? ఆప్షన్ 3. సంస్థాగతమైన రాజకీయ పోటీ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సి. దూబే గారు ఏం చెప్పారండి? సాధన, అనుస్థాపనము, అచీవ్మెంట్ అండ్ ఓరియంటేషన్, ఆధునీకరణ లక్ష్యాలుగా చెప్పడం జరిగింది. అండ్ చివరిది ఏంటి? డేవిడ్ మెక్లాన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ దూబే ఏం చెప్పాడండి? లాస్ట్ది 4. ఆధునీకరణ లక్ష్యాలను గురించి అయితే చెప్పడము జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. లెర్నర్ సహానుభూతిని, ఆల్మండ్ రాజకీయ పోటీని, మెక్లాన్ సాధన అనుస్థాపకతను పేర్కొనడము జరిగింది. నెక్స్ట్, దూబే క్రోడీకరించిన 14 ఆధునీకరణ లక్షణాలలో లేనిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమాంగ్ ద 14 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడర్నైజేషన్ సాలిడేటెడ్ బై దూబే? ఆప్షన్ సి అండి. తాత్కాలిక సంతోషాల కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవడము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఈ అంశం లేదు దూబే చెప్పిన వాటిలో. ఏమున్నాయి? సామాజిక, ఆర్థిక, రాజకీయ క్రమశిక్షణ ఉంది. సంపద పొదుపు పట్ల నూతన వైఖరుల గురించి తెలియజేశారు. నెక్స్ట్, నిరంతర అధ్యయనము మరియు పరిశోధన చేయడం అనేవి ఉన్నాయి. సో ఆయన దీర్ఘకాలిక భవిష్యత్తు సంతోషాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత అవసరాలను, తాత్కాలిక సంతోషాలను వాయిదా వేసే సామర్థ్యాన్ని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఆధునీకరణపై కొఠారి కమిషన్ అభిప్రాయంలో సరికానిది ఏంటి? విచ్ ఈజ్ ద ఇన్కరెక్ట్ అమాంగ్ ద కొఠారి కమిషన్స్ వ్యూ ఆన్ మోడర్నైజేషన్? ఏంటండి? ఆప్షన్ బి అండి. ఓకే, ఆధునీకరణ భావాన్ని కేవలము ఆర్థిక రంగంలోనే అమలు చేయాలి. ఏంటండి? సరికానిది.
ఆధునీకరణ భావాన్ని కేవలం ఆర్థిక రంగంలోనే అమలు చేయాలనేది సరైనది కాదు. ఏం చెప్పారు మరి వీరు? విద్యను వస్తూత్పత్తితో ముడిపెట్టాలి. ఓకే. నెక్స్ట్ సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను వ్యక్తి ప్రవర్తనలో ప్రతిబింబించేలా కృషి చేయాలి. నెక్స్ట్ సమాజ, జాతీయ సమైక్యతకు గట్టిగా కృషి చేయాలని కూడా చెప్పడము జరిగింది. చూద్దాం. ఆధునీకరణ భావాన్ని అన్ని రంగాలలో అమలు చేయాలని కొఠారి కమిషన్ సూచించింది, కేవలం ఆర్థిక రంగంలో కాదు. ఓకే. నెక్స్ట్ ఆధునీకరణ విద్యా పాత్రకు సంబంధించి సరైన వాక్యం ఏది? విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మోడర్నైజేషన్? ఆధునీకరణలో విద్య యొక్క పాత్ర. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. విద్య వస్తు సంపదను పెంచే నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. ఏం చేయాలండి? విద్య వస్తు సంపదను పెంచే నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. ఓకే. వివరాలు చూద్దాం. ఆధునీకరణలో భాగంగా వస్తు సంపదను పెంచే నైపుణ్యాలను విద్య అభివృద్ధి చేయాలి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా ఎందుకు మార్చింది? వై డిడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ చేంజ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్? ఎందుకు మార్పు చేసిందండి పేరును? ఆన్సర్ ఆప్షన్ బి అండి. దేశానికి అవసరమగు నిపుణులను, మానవ వనరులను విద్య తయారు చేయాలనే ఉద్దేశంతో. ఓకే. చూద్దాం. దేశానికి అవసరమగు మానవ వనరులను తయారు చేయడమే విద్య ప్రధాన విధి అనే ఉద్దేశంతో పేరు మార్చారు. నెక్స్ట్ సమాజాన్ని ఆధునీకరించడంలో ఉపాధ్యాయుడు విద్యార్థులలో పెంపొందించవలసిన లక్షణము ఏది? వాట్ క్యారెక్టరిస్టిక్స్ షుడ్ ఏ టీచర్ డెవలప్ ఇన్ స్టూడెంట్ టు మోడర్నైజ్ సొసైటీ? ఆప్షన్ డి అండి. పైవన్నీ వైజ్ఞానిక దృక్పథం అంటే సైంటిఫిక్ టెంపర్, సృజనాత్మకత క్రియేటివిటీ, విశ్వమానవ సౌభ్రాతృత్వం అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్. ఇవన్నీ కూడా ఆధునీకరించడంలో, సమాజాన్ని ఆధునీకరించడంలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు వాటిని అలవర్చుకునేలా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఓకే. పెంపొందించవలసినటువంటి లక్షణం. ఉపాధ్యాయుడు సృజనాత్మకత, హేతువాదము, వైజ్ఞానిక దృక్పథము, సౌభ్రాతృత్వం అన్ని పెంపొందించాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ భౌతిక, సాంస్కృతిక మరియు అభౌతిక సంస్కృతి అనేవి దేనికి సంబంధించినవి? భౌతిక సంస్కృతి మరియు అభౌతిక సంస్కృతి దేనికి సంబంధించినవండి? ఆప్షన్ సి సంస్కృతి యొక్క వర్గీకరణ. ఇంపార్టెంట్. సంస్కృతిని భౌతిక సంస్కృతి మరియు అభౌతిక సంస్కృతిగా వర్గీకరిస్తారు. నెక్స్ట్ క్రింది వాటిలో ఆధునీకరణకు ప్రధాన అడ్డంకి కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మేజర్ అబ్స్టకిల్ టు మోడర్నైజేషన్? ఆప్షన్ సి శాస్త్రీయ దృక్పథం అనేది కాదు. ఓకేనా. ఆధునీకరణకు పేదరికము, నిరక్షరాస్యత, జనాభా విస్ఫోటన ఇవి అడ్డంకిగా మారుతాయి. ఓకే. శాస్త్రీయ దృక్పథం అనేది ఆధునీకరణకు ఒక లక్షణం అండి, కంపల్సరీగా ఉండాలి, కానీ అడ్డంకి కాదు. నెక్స్ట్ విద్యాభివృద్ధి వలన కలుగు చైతన్యవంతమైన మార్పులను ఆధునీకరణ అనవచ్చు అని చెప్పిన వారు ఎవరు? మోడర్నైజేషన్ కెన్ బి కాల్డ్ ద డైనమిక్ చేంజెస్ బ్రాట్ అబౌట్ బై ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్. హూ సెడ్ దాట్? ఆప్షన్ ఏ అండి. బ్లాక్ ఈ నిర్వచనాన్ని అందించారు. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.